దశగుణా స్నానశీలం భజంతే. పెద్ద ఉపన్యాసం చెప్పుకోవాలి దీని మీద. మన లోపల స్నానం అనగానే కేవలం తుడి చేసేది శుభ్రం చేసేదని కాదండి. 10 రకాల గుణాలు వస్తాయి. మీరు స్నానం చేయకుండా వారం రోజులు ఉండండి, ఆఫీసులో కూర్చుని వర్క్ చేయగలరా మీరు? ఆలోచించండి. బయట ఎక్కడో తిరిగి వచ్చారండి, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళారు, ఉండగలరా మీరు? ఆలోచించండి. ఈ నీళ్ళన్నవి కేవలం శుభ్రం చేయడం మాత్రమే కాదు, దశగుణా, 10 రకాల గుణాలు. ఇన్ని చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. చివరికి జోక్ చేసింది ఆయుర్వేదము, వరనార్య అన్నాడు. అంటే స్నానము చేసి శుభ్రంగా ఉన్నవాడిని చూస్తే ఆడపిల్లలు కూడా ముచ్చట పడతారు అని చెప్పింది వేదం. చెప్పింది సగ్గాను అన్ని లక్షణాలు చెప్పి. అందుకని ప్రత్యేకించి పుణ్య దివసముల లోపల స్నానము చేసినట్టయితే వరుణదేవుడు మన్ని కటాక్షిస్తాడు. ఎంచేతంటే మన పాపపుణ్యాలు చూసేవాళ్ళు 6 దేవతలు ఉన్నారు. వాళ్ళల్లో ప్రథమ అనేవాడు ఎవడో తెలుసునా? వరుణదేవుడు. అందుకనే చూడండి, మీరు చల్లటి నీళ్ళలోకి వెళ్ళారనుకోండి, శరీరం ఉడుకుతుంది. దేనికి? సైన్స్ వాళ్ళందరూ టెంపరేచర్ డిఫరెన్సు, అక్కడ టెంపరేచర్ వేరుగాను ఇక్కడ ఉంటుంది కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఉణుకొస్తుంది కదా. కాదు నాయన, వేదం చెప్పింది నువ్వు నీళ్ళల్లోకి వెడుతుండగా వరుణ అపశ్యజ్జనానాం, మనలో ఉండే పాప పుణ్యాలన్నీ వరుణదేవుడు చూస్తుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ పాపాలు ఏమవుతాయి? లోపలికి వెళ్ళాలని వరుణదేవుడు చూసి శిక్షిస్తాడో ఏమిటో అని భయపడి శరీరం వదిలిపెట్టి బయటికి పోతాయి. ఒక చోట బస్సు ఆగిందనుకోండి, అందరూ ఒకసారి దిగారనుకోండి, బస్సు షేక్ అవుతుందా? ఇదే పని జరుగుతుంది. మన శరీరంలోంచి పాపాలన్నీ బయటికి పోతాయి.